రాణి కన్సల్ యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్ని నేను వ్యక్తిగతంగా రాయదుర్గం ప్రజల యొక్క ప్రత్యేకించి రాయదుర్గం రైతుల యొక్క బాగు కోసం ఈ ప్రెస్ మీట్ని నేను నిర్వహిస్తూ ఉన్నా. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గానికి వచ్చినారు. మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన బీటీపీ గురించి ఏమీ మాట్లాడలేదు. బీటీపీని ఆయన ప్రస్తావించలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, బీటీపీకి నీళ్లు తీసుకురావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీటీపీకి నీళ్ళు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా చేయలేరు, చేయడం వాళ్ళకి ఇష్టం లేదనే విషయం క్లియర్ చేసేసినారు. ఏం చెప్పినా ఎవరు అడిగినా కూడా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడలేదు అంటే దాన్ని పూర్తిగా వదిలేసాము. అక్కడ రంగయ్య చెప్పినాడు, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, వదిలేసినారు. ఇంకా రంగయ్య మాట చెల్లులే, భవిష్యత్తులో రంగయ్య ఏమీ చేయలేడు, అర్థమైపోయింది. జగన్ చేయకపోతే రంగయ్య ఏం చేస్తాడు. ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు ఒక మాట చెప్పారు, బీటీపీకి నీళ్లు తీసుకురాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పినాడు. నేను ఒకటే అడుగుతున్నాను, అన్న మెట్టు గోవిందరెడ్డి అన్న, నీవు రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదా సంసారానికి కూడా సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాలపై చేరుకుంటావో, దాంతో మా రైతులకి ఉపయోగం ఏంటి? నీవు సన్యాసం తీసుకుంటే మా రైతులు పాడైపోనా? మాకు నీళ్ళు వద్దా? మేము బాగుపడేది వద్దా? మేము బ్రతికేది వద్దా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? మామూలు సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాల్లో కలిసిపోతే కూడా మాకేం ఒరుగుతుంది అని చెప్తున్నాను. కాబట్టి మెట్టు గోవిందరెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నా, సంసారంలో సన్యాసం తీసుకున్నా అక్కడి నుంచి ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా బీటీపీకి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దానివల్ల రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు సఫర్ అవుతాయి. 58 చెరువులు ఉన్నాయి మనకి తక్కువ చెరువులు. కళ్యాణదుర్గం 114 ఉన్నాయి. అక్కడ చెరువులు నింపితే, అన్ని చెరువుల నిండా నీళ్ళు వస్తే ఈ ప్రాంతాలు కలకల్లాడతాయి. చెరువుల్లో నీళ్ళుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతులు ఇంత కడుపుంటే అన్నం తినొచ్చు. ఎప్పుడూ రైతులు గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని ఎదురు చూడమేనా? రైతులు సొంతంగా ఏమైనా చేసి 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉంది రైతులకి. రైతు ఏ రోజు కూడా పదే చెప్తున్నా, రైతు ఏ రోజు కూడా చేతులు చేసే చేతులు కాదు, రైతు 10 మందికి అన్నం పెట్టే చేతులు. అలాంటిది రైతులు బాగుపడాలని చెప్పి, రైతులు సొంతంగా సంపాదించుకోవాలని, జీవితాలు బాగుపడాలని చెప్పి ఆలోచన చేయకోకుండా గవర్నమెంట్ వేసేదానిపైన ఆధారపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడము, బీటీపీని చేసేలేదు అనేటువంటి ఉద్దేశంతో దాని గురించి చెప్పకుండా పోవడము చాలా బాధాకరము. కాబట్టి చెప్తున్నా, ఈరోజు మెట్టు గోవిందరెడ్డి అంటే చాలామంది తిరుగుతూ ఉన్నారు. అయ్యా మీకు దయచేసి చెప్తున్నా, ఈరోజు మీరు రాజకీయం కోసం, మీ స్వార్థం కోసం, మీ అభిమానం అనే పేరుతోటి అటు సపోర్ట్ చేసినారంటే మీరు ఈ ప్రాంత రైతుల ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బీటీపీకి ఏమీ చేయలేనని దాన్ని ప్రస్తావించకుండా పోతే ఇంకా కూడా మీరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీరు ఈ ప్రాంత రైతులకి ద్రోహం చేసేట్లు అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల కన్నా ముఖ్యం మన ప్రాంత రైతులు. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. ఈ కొద్ది రోజులే ఉంది ఎలక్షను. కూటమి తరపున చెప్తా ఉన్నాము, అటు సురేంద్రబాబు అమిలినేని సురేంద్రబాబు చెప్తా ఉన్నాడు, ఇటు కాలువ శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాడు, బీటీపీకి తప్పకుండా నీళ్లు తెస్తాము అని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూటమి గెలిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ఎన్నికల తర్వాత మొదటి రోజు నుంచే కూడా దాన్ని ఫాలో అప్ చేసి బీటీపీకి నీళ్లు తీసుకురావడానికి చిత్తశుద్ధితో కష్టపడి నీళ్లు తెస్తాము అని మాట చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రాయదుర్గం ప్రాంతంలో రైతు సోదరులు, అదేవిధంగా రైతులపైన ఏమాత్రం చిత్తశుద్ధిగా రైతులు బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. చేతులు జోడించి అడుగుతున్నా
ఈ రాయదుర్గం ప్రాంత రైతులకు అన్యాయం చేయొద్దు. రాయదుర్గం రైతులు అన్యాయమైపోయే విధంగా వాళ్ళ జీవితాలు చితికిపోయేలాగా ఎవరూ ప్రయత్నం చేయొద్దు. అందరూ కలిసికట్టుగా రండి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని బీటీపీకి నీళ్లు తెచ్చుకొని రైతుల జీవితాలలో వెలుగు నింపుదాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను తప్పకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం నేను ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాను. పబ్లిక్గా మీటింగ్ పెట్టి చెప్పినా నేను నేను ఏ విధంగా అన్ని రకాల ఎన్నో మార్గాలు ఉంటాయి. దాంట్లో నేను నాకు సంబంధించిన మార్గాల్లో నేను దీనికోసము ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాను.